ఏపీ మాజీ సీఎం జగన్ తెలంగాణ రాజకీయాల్లో తెరమీదకొచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు కంటే వైఎస్ఆర్, కేసీఆర్ చేసిన అభివృద్ధే ఎక్కువని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వీరిలో ఎవరు ఏం చేశారో వివరించారు. ప్రస్తుతం జగన్ మాటలు బీఆర్ఎస్ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపాయి. 2017 నుంచి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్న జగన్ తాజాగా హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ గురించి ప్రస్తావించిన అంశాలు జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ కు పరోక్షంగా జగన్ మద్దతుగా నిలుస్తున్నారనే చర్చ మొదలైంది. జగన్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ఈ ఎన్నిక వేళ కొంతమేర బూస్టింగ్ గా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ చంద్రబాబుని రాజకీయంగా దెబ్బకొట్టిన నేతలే. 2019లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ కు జగన్, అమరావతికి కేసీఆర్ వచ్చిన సమయంలో కలిసి సుదీర్ఘ చర్చలు చేశారు. ఇద్దరు 2 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గలేదు. ప్రత్యక్షంగా కలవకపోయినా పలు సందర్భాల్లో పరోక్షంగా ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరు ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు. కాగా జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు కేసీఆర్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికపైన సమీక్షలు నిర్వహిస్తున్న వేళ జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతల్లో ఆసక్తికర చర్చగా మారాయి. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు సామాజిక వర్గాల ప్రాబల్యమే గెలుపోటముల్ని డిసైడ్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. అందులో భాగంగానే మాగంటి గోపీనాథ్ సతీమణినే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయినా గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టారు. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కేసీఆర్ స్వయంగా గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ మాజీ సీఎం జగన్ హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ పాలనాపరమైన నిర్ణయాల్ని ప్రశంసించారు. హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్ఆర్, కేసీఆర్ పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. తెలంగాణ సహా హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారు అన్న జగన్ మాటలు ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ వేళ కీలకంగా మారుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ఏపీ నుంచి వచ్చి స్థిరపడ్డ ఓటర్లు సంఖ్య గణనీయంగా ఉంది. అయితే ఇప్పుడు జగన్ సరైన సమయంలో కేసీఆర్ బ్రాండ్ పెరిగేలా చేసిన వ్యాఖ్యలు గులాబీ టీం కు మాత్రం జోష్ పెంచేలా కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ బీఆర్ఎస్ కి ప్రతిష్టాత్మక పోరాటం అవుతుండగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి మానసిక బలంగా మారాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర ఓటర్లలో ఈ వ్యాఖ్యలు పాజిటివ్ సెంటిమెంట్ ను సృష్టించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ పాలనలో నగర అభివృద్ధి జరిగిందని జగన్ మాటలు బీఆర్ఎస్ అభివృద్ధి ఇమేజ్ పెంచడంలో సహాయపడొచ్చు. తనకు ఎటువంటి ప్రత్యక్ష ప్రయోజనం లేకుండానే ఈ సమయాన జగన్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ బ్రాండ్ ను బలపరిచాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పక్షాన వచ్చిన అనుకోని బూస్ట్ గా చూస్తున్నారు.